నువ్వు అనుగ్రహిస్తేనే కదా నీ గురించి గొప్పదనం నేను చెప్పాలనుకుంటున్నా. బాగుంది, భేష్, మంచి తలంపే. కానీ దానికి కావలసిన సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? ఎవరు ఇవ్వాలది అంటే మళ్ళీ ఆ అమ్మే ఇవ్వాలి. అదంతా కూడా ఆమె ఇస్తేనే సార్థక్యం. ఇక్కడ ఆమె ఇవ్వకపోతే ఏది పని చేయదు. కనుక ఇవ్వవలసినటువంటి ఆ తల్లి దీన్ని మనకు అందజేస్తుందా అందచేయదా అనే విషయాన్ని మనము ఒక్కసారి మనసులోనికి తెచ్చుకుంటే, భేష్, ఇప్పుడు నేను కూడా ఈ పనిని చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాననే ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో నేను ముందుకు వెళ్ళాలి. నేను ముందుకు వెళ్ళాలి అనంటే ఆ దయ ఎవరి నుంచి రావాలి? ఈ తల్లి దగ్గర నుంచి రావాలి. కనుక అటువంటి దయ నువ్వు నాకు అనుగ్రహించు అని చెప్పి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.